తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ శ్రీమాత్రే నమః. దారిద్ర్య బాధల్లో ఉన్నామండి మేము, ఏం చేసినా కలిసి రావట్లేదు అని కంప్లైంట్ చేసే వాళ్ళు ఉంటారు. భలే కష్టంగా అనిపిస్తుంది అటువంటి వాళ్ళ పరిస్థితి. నిజంగా ఎలాగా వాస్తు పండితులుగా చెప్పండి సార్. ఇంట్లో కూడా ఏదో లోపం జరుగుతూ ఉండాలి. పూజలు చేసేస్తున్నాం కానీ ఫలితం ఇవ్వట్లేదంటే దశ దిశ రెండు చూసుకోవాలి అని అంటూ ఉంటారు కదా సార్. మరి వాస్తు రీత్యా ఎటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా మేము తీసుకోవాలి ఈ దారిద్ర బాధల నుంచి బయటపడడానికి? అలాగే అమ్మవారి ఆరాధన కూడా, మీరు లలిత ఉపాసనలో ఉన్నారు కాబట్టి ఏ నామం ఈ దారిద్ర బాధల నుంచి మమ్మల్ని బయటపడేస్తుంది సార్? తప్పకుండా అండి. అసలు ఫస్ట్ దారిద్రం అంటే ఏంటో తెలుసుకోవాలి. ఏమిటి దారిద్రం? ఏం చేసినా కలిసి రావట్లేదు, ఏం మాట్లాడినా వ్యతిరేకత వస్తుంది. అవునండి, అబ్బాయి ఏం మాట్లాడినా ఏమిటో నా దరిద్రం అంటూ ఉంటాం. అవును సార్. ఓకే, చేసే పని కలిసి రావట్లేదు, మాట్లాడినా వ్యతిరేకత వస్తుంది. సొంత వాళ్ళే వీళ్ళని మోసం చేస్తుంటారు దారిద్రం పెట్టినప్పుడు. సొంత అన్నదమ్ములు, సొంత అక్క చెల్లెళ్ళు, సొంత దాయాదులు అనుకున్న వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటారు. ప్రయత్న లోపం, ప్రయత్నం చేసింది కలిసి రాదు, ప్రయత్నం చేయాలనిపించదు కూడా. దరిద్రం పట్టినటువంటి వాడికి ఇంట్లో వాళ్ళు ఎన్ని చెప్పినా మనం చూడండి, వీడి దరిద్రం రా, మనం ఏం చెప్పలేము వీడికి అంటాం. అవును సార్, వాడి దరిద్రం అని అంటాం. అవును, ఈజీగానే అనుభవించేవాడికి బాబోయ్. ఎందుకు అంటే మనం అసలు జ్యోతిష్ శాస్త్రంలో అసలు ఏ భావంలో ఉంది దారిద్రం అనేది పట్టుకోగలగాలి. 3వ భావంలో ఉంది. 3వ స్థానాన్ని ప్రయత్న స్థానం అంటారు. 3వ స్థానాన్ని ధైర్యము సాహసం అంటారు. అందుకే చూడండి, ధైర్యం చేయలేకపోతున్నాడు అంటే వాడికి దారిద్రం ఉండడం వల్ల ధైర్యం చేయలేకపోతున్నాడు. 3వ భావంలోనే కమ్యూనికేషన్స్ ఉంటాయి. అందుకే వీడేం మాట్లాడిన అవతల వాడు వినాడు, లేదా అవతల వాడు చెప్పింది వీడికి వినపడదు. ఎంత చెప్పినా వేస్టారా వీడికి అంటుంటాం. థర్డ్ హౌస్, 3వ భావం. ఈ 3వ భావానికి సంబంధించినటువంటి నామం ఒకటి ఉంటుంది లలిత సహస్రనామాల్లో. అదేమిటి? ఏమండి అది చేసుకుంటే ఎందుకు అవ్వాలి అనేటువంటి సందేహం కూడా కలుగుతుంది. ఆ నామం ఏమిటో ముందు చెప్తాను, దాని తర్వాత వాస్తు కూడా చెప్తాను. ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయ నమః. మనకి జ్యోతిష్ శాస్త్రంలో 12 భావాలకి 12 పాదాల నుంచి శిరస్సు, లగ్నం, 2 ముఖం, 3 భుజాలు, 4 చెస్ట్ భాగం, 5 పొట్ట, 6 పొత్తి కడుపు, 7వ స్థానం నడుము, 8వ స్థానం గుద స్థానము సెక్రటరీ, 9వ స్థానం తొడలు, 10వ స్థానం మోకాళ్ళు, 11వ భావం కాళ్ళు, 12వ భావం అరికాళ్ళు. అమ్మవారి యొక్క భుజాలు 3వ భావం. మన భుజాలైన అమ్మవారి భుజాలైన 3వ భావం. అమ్మవారు కనకములు అంటే బంగారంతో చేసిన కేయూరములు ధరించిన భుజాలకి ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయ నమః. అవునండి, సరే ధరించింది, ఏం ఆవిడ భుజాలను తలుచుకుంటే మాకెందుకు పోవాలి అనడానికి ప్రత్యక్షంగా ఒక విషయం జరిగింది మనకి. ఏమిటది అంటే, తులసీదాస్ గారి గురించి అందరికీ తెలుసు. ఆయన మంచి రామభక్తుడు, ఆంజనేయ స్వామి ఉపాసకుడు ఆయన. అలాంటి ఉపాసకుడికి అదే ఊర్లో ఉండేటువంటి ఒక మాంత్రికుడు రకరకాల మ్యాజిక్లు చేసేవాడు. అవి చూసి కొంతమంది ఆకర్షితులై వెళ్ళేవారు ఆయన దగ్గరికి. కానీ అతను ఏంటంటే కొంచెం ఈర్ష్యాద్వేషాలు కలిగిన వ్యక్తి కూడా. అందరూ వస్తున్నారు, తులసీదాస్ గారు మాత్రం నా దగ్గర రావట్లేదు ఏంటి అని ఒక ఇది పెట్టుకున్నాడు మైండ్లో. ఇతను రావాలంటే ఈయనకి ఏదో చేయాలి, దానికోసమైనా నా దగ్గరికి వచ్చి నన్ను కలుస్తాడు అనుకున్నాడు. ఒక మంత్రప్రయోగం చేశాడు తులసీదాస్ గారి మీద. మంత్రప్రయోగం చేస్తే మొత్తం ఒంటి నిండా ఒక రకమైన పొక్కుల్లా రావడం, బాహులు 2 ఇలా ఆగిపోయి ఇలా ఉండిపోయి బయటికి తీస్తే రావట్లేదు తులసీదాస్ గారికి. అప్పుడు ఏం చేశాడంటే ఆంజనేయ స్వామి నేను ఏదో పూర్వజన్మలో ఎక్కడో చేసిన కర్మ ఇలా ఉండి ఇలా అయిందేమో అనుకుంటే హనుమద్ బాహు అని ఒకటి ఉంటుంది. అప్పుడు రచించాడు ఆయన, అప్పుడు చేశాడు నోటితో. అప్పుడు బాహువులు ఫ్రీ అయిపోయాయి. ఇప్పుడు ఏం జరిగితే ఏమైంది అక్కడ? అతని బాహువులు కదలకుండా అయిపోతే హనుమత్ బాహువే చేశాడు. పాదాల గురించి చేయలేదు, శిరస్సు గురించి చేయలేదు, ఇంకోటి ఏదో వాలం గురించి చేయలేదు, అతని పట్టుకునేటువంటి గద గురించి చేయలేదు. చేతులు ఇవన్నీనండి, ఇదంతా వస్తుంది. ఇవి స్ట్రక్ అయిపోతున్నాయి కదా, ఇది లేపలేము, ఇక్కడ స్ట్రక్ అయితేనే కదా. ఇది చూడండి, కొంతమందికి ఫ్రోజన్ షోల్డర్ అంటారు. ఫ్రోజన్ షోల్డర్ వస్తే మనిషి మొత్తం పైకి చేయలేపలేడు, ఎందుకు? ఇక్కడే అయింది. సో ఈ బాహువుల దగ్గర స్ట్రక్ అయిపోయి ఇలా చేతులు ఇలా ఉండిపోయి, అందుకని అప్పుడు ఆయన హనుమంత్ బాహు చేసి ఫ్రీ అయిపోతుంది. అంటే
దేవతామూర్తికి సంబంధించినటువంటి శరీరం మంత్రములు అవన్నీ కూడా. మన కంటికి ఆవిడేదో మన కోసం ఆవిడ అలాగా ధరించింది శరీరాన్ని, కానీ మంత్రమయం. దేవతా శరీరం మొత్తం మంత్రమయం కాబట్టి ఈ బాహువులకు సంబంధించిన అమ్మవారి బాహువులకు సంబంధించి చేస్తే వాళ్ళకి 100% దారిద్ర్యం తొలగి తీరుతుంది. ఏం కలిసి రావట్లేదు, ఏం చేసినా రావట్లేదు అంటారు చూసారా, ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మరి మీరు వాస్తు గురించి అడిగారు. వాస్తు కూడా టిప్ ఏదైనా చెప్పండి. కలిసి రాకపోవడం అంటే ఏంటి? ఖర్చు అయిపోవడం. ఏం చేసినా ఖర్చు అయిపోతుంది. బిజినెస్ పెట్టాం, అయిపోయింది. ఏదో డబ్బులు కట్టాం, ఎవడో ఏది గవర్నమెంట్ జాబ్ ఇస్తా అంటే 10 లక్షలు 20 లక్షలు కట్టేస్తారు తెలియక అమాయకంగా కొంతమంది. అలా కట్టామండి, రాలేదు. లేకపోతే ఇవన్నీ ఇలా అయిపోయేసరికి చుట్టూ అవమానించే వాళ్ళు చేరారు. అది దారిద్రమే. దానికి కారణం ఏమిటంటే సౌత్ వెస్ట్ అంటారు, దక్షిణ నైరుతి. అది జోను ఎంత తిరిగిందనే దాన్ని బట్టి ఉంటుంది. దక్షిణ నైరుతి ఎక్కడ వచ్చింది మీ ఇంట్లో తెలియ అక్కడ ధనాన్ని, ల్యాండ్ పేపర్స్ని, అదేవిధంగా గోల్డ్ ఇవన్నీ పెడతారు. అవన్నీ తొలగిపోతాయి. అక్కడ కానీ పడమర వాయువ్యంలో కానీ ఇవి పెట్టకూడదు. ఇది ప్రధానంగా పడమర వాయువ్యంలో నిద్రపోయిన హెల్త్ ఇష్యూ కూడా దారిద్రమే. డబ్బులు అయిపోతాయి కదా. ఆ రకంగా అక్కడ ఇంపార్టెంట్ వస్తువులు పెట్టకపోతే కూడా మీకు దారిద్రం రాదు. మరి సౌత్ వెస్ట్ లో అసలు ఏమి ఉండకూడదు సార్? అంటే శాస్త్రంలో చెప్పినటువంటిది దక్షిణ నైరుత్యో హృదయ పురుషత్యాగ మందిరం అంటే లెట్రిన్ బాత్రూమ్స్ కట్టుకోమన్నారు. అక్కడ ఇంకేమీ ఉండకూడదు. చెత్త చెదారం చెత్తడబ్బా ఉండొచ్చు, చీపురు ఉండొచ్చు, బాత్రూమ్ లెటర్లు ఉండొచ్చు, వేరే ఏమీ ఉండకూడదు. అనవసరమైన స్టోర్ పడేసి వచ్చి కావాలంటే స్టోర్ రూమ్ కూడా కట్టొద్దనే చెప్తాను నేను. అక్కడ బరువు ఎందుకని. రైట్ సార్, అద్భుతంగా వివరించారు సార్. ఖచ్చితంగా అమ్మవారి నామాన్ని చేసుకుంటూ అట్లాగే ఇంట్లో ఒక చిన్న మార్పుల్ని కనుక చేసుకుంటే డెఫినెట్ గా దారిద్ర బాధల నుంచి బయటపడతారు అని చెప్తున్నారు. డెఫినెట్ గా ఇది ఉపయోగపడుతుంది మన వాళ్ళకి. కృతజ్ఞతలు సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.